హాయ్ అందరికీ. ఈరోజైతే మన వీడియోలో నన్ను ఎవరైనా మీరేం చదువుకున్నారు అని అడిగితే నేను ఆ రోజంతా ఫీల్ అవుతూనే ఉంటాను సాయంత్రం వరకు. అయ్యో నేను ఇంత తక్కువ చదువుకున్నానే, వీళ్ళకి చెప్తే ఏమని అనుకుంటారేమో అన్న ఒక ఫీలింగ్లో వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఏదో చెప్పేస్తూ ఉంటాను. ఆ రోజు అంతే అదే ఫీల్ అవుతాను, ఇంత తక్కువ చదువుకున్నానే అని ఫీలింగ్లో. 19 కిడ్స్లో నేనేమో ఇంత తక్కువ చదువుకున్నాను అని ఫీల్ అవుతూ ఉంటాను ఆ రోజు మొత్తం. మా ఫ్యామిలీలో చూసుకుంటే మా మమ్మీకి ఇద్దరు సిస్టర్స్, మొత్తం వాళ్ళు ముగ్గురు. అలాగే మొత్తం మేము 6 మెంబర్స్ కజిన్స్. వాళ్ళతో పోల్చుకున్న నేను చాలా అంటే చాలా తక్కువ చదువుకున్నాను. మా బ్రదర్ బీటెక్ చేశారు. అలాగే మా ఇద్దరు తమ్ముళ్ళు, ఒకళ్ళు ఐటీ, ఇంకో తమ్ముడు బీటెక్, ఇంకో తమ్ముడు చదువుకుంటున్నాడు. మా సిస్టర్ కూడా పర్లేదు బాగానే చదువుకున్నారు. అట్లా మా ఫ్యామిలీలో చూసుకుంటే నేనే చాలా అంటే చాలా తక్కువ చదువుకుంది. మా పిల్లలకి అదే చెప్తాను, నేను ఎలాగో చాలా అంటే చాలా తక్కువ చదువుకున్నాను, మీరు బాగా చదువుకొని మంచి మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలి అని చెప్తూ ఉంటాను. అలాగే నాకు తెలిసిన ఆడపిల్లలకు కూడా, ఆడపిల్లలైనా సరే మగవాళ్ళైనా సరే జాబ్ వచ్చేంత వరకు చదువుకోవాలి. ఈ జనరేషన్లో ఇంటర్, డిగ్రీ అలాంటివి సరిపోవు, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి అని చెప్తూ ఉంటాను. అలాగే మా వారి జాబ్ పరంగా వేరే ఫ్యామిలీస్ కలిసినా లేదా స్కూల్లో టీచర్స్ కలిసినా మీరు ఏం చదువుకున్నారు అని అడుగుతారు. అలా అడిగినప్పుడు నేనైతే 10th వరకు చదివానని చెప్తాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.